హాయ్ అండి. ఆనపకాయ అట్లు ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ అట్లు. ఆనపకాయ లేతగా ఉన్నది తీసుకోవాలి. ఈ లేతగా ఉన్న ఆనపకాయలో బొరుగు ఉంటుంది కదండి, ఆ బొరుగు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అట్లు వేసుకోవడం కోసం 2 టీ గ్లాసుల రైసు, ఒక అర గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. మనం దోశలకి ఏ విధంగా అయితే నానబెడతామో ఆ విధంగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఆనపకాయ ముక్కలు, పప్పు, రైసు మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. వాటర్ పోయకూడదండి. ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది మిక్సీ అవడం కోసం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పెట్టిన పిండిని గిన్నెలో వేసుకుని దీనిపైన మూత పెట్టి నైట్ అంతా ఇలా వదిలేయాలి. మార్నింగ్ అట్లు వేసుకోవడానికి ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసుకుని అట్లు వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి ఆనపకాయ అట్లు. పిండిని ఈ విధంగా పెనం మీద గరిటతో పోసుకోవాలండి, కదపకూడదు. మనం దోశలు వేసినట్టుగా కాకుండా గరిటతో కదపకుండా ఇలా పోసుకుని దీనిపైన ఆయిల్ వేస్తే ఆనపకాయ అట్లు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ని